79,897 మందికి మనం ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి రేషన్ సర్వీసెస్ అందించబోతున్నాం. ఇందాక నేను మీతో అన్నట్టు ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించేది 2,68,23,200 మందికి అయితే రాష్ట్ర ప్రభుత్వం 1,61,00,000 మందికి 56,697 మందికి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది. ప్రస్తుతం ఉన్న పాత విధానాన్ని మార్చే విధంగా డిజిటైజ్ చేసి ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్కి మేము చాలా కసరత్తు చేసాం. ఎందుకంటే జవాబుదారితనం పెంచడమే కాకుండా ప్రభుత్వంలో చేసే కార్యక్రమంలో చాలా స్పష్టంగా సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేయాలి. ఎక్కడ కూడా పిల్ఫరేజెస్ లీకేజెస్ లేకుండా ఒక రేషనల్ విధానంలో ముందుకెళ్ళాలన్న ఆలోచనతోటి మా అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం. ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు ఉండకూడదని మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి దీన్ని డిజైన్ చేసినప్పుడు ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా కేవలం ఆ కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ హెడ్ అవుతున్నారో వారి ఫోటో తప్ప వేరే ఫోటోలు ఏమీ లేకుండా దీంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా స్పష్టంగా ఈ డెబిట్ కార్డ్ సైజ్, క్రెడిట్ కార్డ్ సైజ్ మీకు ఎక్కడైనా సరే క్యారీ చేయడానికి వెసులుబాటు కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనపడేటట్టు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాం. గతంలో మీరు చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్లియర్గా కనపడేవి కాదు. కార్డ్ నంబర్ని కూడా సైజ్ పెంచి చాలా క్లియర్గా ఇక్కడ కనపడే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారి. అదే ఆ సెక్యూరిటీ ఫీచర్ క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టర్ తోటి అనుసంధానమై ఎప్పటికప్పుడు మాకు అనుక్షణం ట్రాన్సాక్షన్ జరగగానే మాకు నమోదయ్యేటట్టు మా సెంట్రల్ ఆఫీస్లో ఈ కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఇంకా ముఖ్యమైన అంశం ఈ రైస్ కార్డులో రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు మీకు చెప్పిన 4,29,79,897 మందికి ఉచితంగా ఇస్తాం ఈ కార్డ్స్. అంటే 1,45,97,000 కుటుంబాలకి ఈ కార్డ్స్ మేము ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం. ఆగస్టు 25వ తారీఖు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వారం రోజుల వరకు ఆగస్టు 25 నుంచి 31వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ప్రతి నియోజకవర్గంలో స్థానిక గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రివర్యులు, రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సభల ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. వీలైనంత వరకు ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఈ వెసులుబాటు కల్పించినప్పుడు అప్డేషన్ అంటే ఎప్పటికప్పుడు మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా నిరంతరంగా జరిగే విధంగా ఈ కేవైసీ పద్ధతిని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ రోజున నంబర్ 1 స్థానంలోకి చేరగలిగాం. 96